హత్నూర మండలం చందాపూర్లోని ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలి పలువురు కార్మికులు మృతి చెందిన ఘటనపై అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంఘటనా స్థలాన్ని దర్శించి అగ్ని ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను అధికారులు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేందుకు హాస్పిటల్కి తరలించామని, వారు కోలుకునేంత వరకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి సురేఖ ప్రకటించారు. అగ్ని ప్రమాదంలో మరణించిన వ్యక్తుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. దాంట్లో ఉండేటువంటి అమోనియా పేలి అన్ఎక్స్పెక్టెడ్గా అసలు దాదాపు 5 గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది. మరి మాకు తెలిసే వరకు కొంత లేట్ అయింది. నేను ఇక్కడ దగ్గరలో ఉండడం వలన రావడం జరిగింది. నేను వస్తూ కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఇన్సిడెంట్స్ జరిగిందో దానివల్ల 4 ఇప్పటికే మరణించినట్టు ధృవీకరించి డెడ్ బాడీస్ సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించడం జరిగింది. ఒక 16-17 మంది సమ్ ఇంజురీ అయిన వాళ్ళని కూడా మమతా హాస్పిటల్ ప్లస్ సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేసినట్టు తెలిసింది. ఈ పేలడంతో పైన ఉన్నటువంటి పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కింద కూర్చున్న వాళ్ళ మీద పడి ఇన్సిడెంట్స్ జరగడం జరిగింది. వెంటనే ఈ చుట్టుపక్కల ఉన్న ఇంకా ప్రైవేట్ కంపెనీస్ దగ్గర ఉన్నటువంటి అరవిందో అట్లాంటి కంపెనీ